యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకొని మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన పాదాలకు లెక్కించిన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలపరచు వాక్యము అనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రేక్షకులందరినీ, ఆత్మీయులందరినీ మీరు బలపరచండి. వారి వారి పరిస్థితులు మీరు ఎరిగి ఉన్నారు కనుక నీ వాక్యపు సందేశాల ద్వారా నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది అన్నట్లుగా ప్రభువా, నీ వాక్యానుసారమైన ఆత్మ సంబంధమైన బలం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసుని సిరుచట్టు మరుగుపరచుకోండి. వినువారికి వినుబుద్ధి దయచేయండి, ఏకాగ్రత దయచేయండి. అన్ని విషయాలు మీకు అప్పగించుకుంటూ ఈ టెలికాస్ట్ చేయబడుతున్న ప్రతి స్థలాల్లో నీ ఆత్మకార్యం జరిగించుకోమని యేసు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళదాం. ఇది నాన్న తప్పిపోయిన కుమారుని ఉపమానం ద్వారా కొన్ని ఆత్మీయ సందేశాలను మనం విందాం. ఈ తప్పిపోయిన కుమారుని గురించి లోకాసు సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 32వ వచనం వరకు ఈ విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. సహజంగా క్రైస్తవ ప్రపంచంలో ఉన్న దేవుని బిడ్డలందరికీ ఈ యొక్క ఉపమానాన్ని గురించి వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా విషయాలు, చాలా కోణాల్లో గొప్ప గొప్ప దైవజనులు దీని గురించి వివరించి ఉంటారు. ఈ కార్యక్రమం ద్వారా కూడా దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని తలంపులు మన ఆత్మీయ జీవిత అవసరాలకు సరిపడిన సత్యాలు బోధిస్తాడని నేను నమ్ముతున్నాను. శ్రద్ధగా వినండి. దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండండి. దేవుడు తన వాక్యం ద్వారానే మన జీవితాలను ఆశీర్వదిస్తాడు, మన జీవితాలను బలపరుస్తాడు. మన జీవితాల్లో కావలసిన ఆత్మీయ నడిపింపును ఆయనే తన వాక్యం ద్వారా అనుగ్రహిస్తుంటాడు. అందుకనే మనము ఈ లోకంలో మనుషుల మాటలు విన్నా వినకపోయినా పర్వాలేదు, కానీ దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవుని యొక్క వాక్యం చదవాలి, దేవుని సేవకులు చెప్పే వాక్యాలు వినాలి, దాన్ని మీరు కూడా ధ్యానించాలి. దానిలో నీ కొరకు దేవుడిచ్చిన రేమ నువ్వు తీసుకోవాలి. తద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడని మాటిస్తున్నాను. ప్రతి వచనం, ప్రతి అధ్యాయము, ప్రతి విషయము దేవుడు మన మేలు కొరకే, మనల్ని బలపరచడానికే, మన ఆత్మీయ జీవితాలని ధైర్యపరచడానికే దేవుడు శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథంలో అనేక సత్యాలు బోధిస్తూ వచ్చాడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 32వ వచనం వరకు తప్పిపోయిన కుమారుని గురించిన ఉపమానము వ్రాయబడి ఉంది. ఈ తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానములో ఈ కుమారుడికి మంచి పరిస్థితులే ఉన్నాయి. మంచి తండ్రి ఉన్నాడు, నిజంగా కావలసినంత ధనం ఉన్నది, కావలసినవన్నీ ఉన్నాయి, కానీ ఇతని జీవితం సక్సెస్ కాలేదు. ప్రస్తుత దినాల్లో చాలామంది యవనస్తులు, కొంతమంది మరి పెద్దవాళ్ళు కూడా ఇలాగంటారు, నా పరిస్థితులు బాగాలేవండి, లేకపోతే నేను ఏదో సాధిస్తాను అని అంటూ ఉంటారు. కొందరైతే మంచి పరిస్థితులు కలిగి ఉండి కూడా చాలా నష్టపోతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. మంచి తల్లిదండ్రులు, కావాల్సినంత ఆస్తి, కావాల్సిన పరిస్థితులు అన్నీ ఉంటాయి, బట్ వాళ్ళు జీవితంలో విజయవంతంగా, సంతోషంగా, సంతృప్తిగా జీవించలేరు. ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకుందాం. నా జీవితం స్థిరపడాలంటే నేనేం చెయ్యాలి, నా జీవితం స్థిరపడాలంటే నేనేం చేయకూడదు, ఈ విషయాల్లో స్పష్టత ఉండాలి. అది దేవుని వాక్యం ద్వారానైనా స్పష్టత చాలా బాగుంటుంది. మనం బయట చాలా విషయాలు వింటాం, దేవుని యొక్క వాక్యం నుంచి అద్భుతమైన విషయాలు. ఈ కుమారుడు చేసిన పొరపాట్లు ఏంటి, అసలు ఇతను ఎందుకు ఇలాగ అయిపోయాడు,
ఇతడు ఇలా నష్టపోవటానికి గల కారణాలేంటి అనేది మనం క్లుప్తంగా నేర్చుకుందాం. ఆ తర్వాత అతన్ని దేవుడు ఎలాగ మలిచాడో, ఎలా మరలా తిరిగి పోగొట్టుకున్న ఆ స్థానాన్ని పొందుకున్నాడో అది కూడా మనం క్లుప్తంగా నేర్చుకుందాం సమయాన్ని బట్టి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 12వ వచనం చదువుతున్నాను. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఈ ఉపమానం ద్వారా నీ జీవితానికి కావలసిన దేవుని రేమ దేవుడిస్తాడని మాత్రం నేను నమ్ముతున్నాను. కనుక ఈ తప్పిపోయిన కుమారుడు చేసిన మొదటి పొరపాటు ఏంటంటే తండ్రిని ఆస్తిని అడిగాడు. సహజంగా ఆస్తి ఉండటం తప్పు కాదు, ఆస్తి అడగటము తప్పు కాదు. కానీ ఏ తల్లిదండ్రులైనా ఆస్తిని ఎవరికి ఇస్తారు? వాళ్ళ ప్రక్కింటి వాళ్ళకి ఇవ్వరు కదా, లోకస్తులకి ఎవరికి ఇవ్వరు కదా, బయట వాళ్ళకి ఇవ్వరు కదా. వాళ్ళు తమ కడుపును పుట్టిన బిడ్డల కొరకే కష్టపడతారు, సంపాదిస్తారు, తిరిగి వాళ్ళకే ఇస్తారు. కనుక ఆ తండ్రి మంచి తండ్రి, ప్రేమగల తండ్రి, భక్తి కలిగిన తండ్రి తన కుమారుడికి ఎవరికి ఇస్తారు? తన కుమారుడు ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఈ కుమారుడు తన మనసంతా తన తండ్రి ఆస్తిపై పెట్టి తనకు ఆ వయసు రాకముందే, ఆ మెచ్యూరిటీ రాకముందే, తండ్రి ఇచ్చే వరకు ఆగకముందే తను అడిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, తండ్రికి చాలా భక్తి ఉంది, తండ్రికి చాలా ప్రేమ ఉంది, తండ్రి దగ్గర చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఈ కుమారుడు అవి అడిగితే ఎంత బాగుండేది? తండ్రి నీ ప్రార్థనా జీవితం నాకు, నీ యొక్క భక్తి జీవితం నాకు, నీ యొక్క ప్రేమ కలిగిన జీవితం నాకు, నువ్వు నమ్ముకున్న దేవుడు నేను కూడా నమ్ముకోవాలనుకుంటున్నాను, నన్ను తన ఆత్మ సంబంధమైన విషయాలపై మనసు పెట్టి అవి అడిగితే ఇది ఆస్తి ఆటోమేటిక్ వస్తాడు కదా. తండ్రి ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. కొంతమంది తల్లిదండ్రులు ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ వారిని దేవుడు ఎంతో దీవించాడు, ఆశీర్వదించాడు. కనుక ఈ కార్యక్రమం ద్వారా మన ఆత్మీయ జీవితాల్లో మనం స్థిరపడాలంటే ఇలాంటి పొరపాటు చేయకూడదు. ఎలాంటి పొరపాటు? కేవలం మన మనసంతా దేవుని యొక్క వాక్యానికి బదులుగా, దేవుని యొక్క ఆ పరిశుద్ధతకు బదులుగా, ఆత్మ సంబంధమైన జీవితానికి బదులుగా శరీర సంబంధంగా ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం సంపాదిద్దాం, ఇలాంటి వాటిపై మనసు పెట్టకుండా ప్రభువుపై మనసు పెట్టండి. ప్రభువుని అడగండి, ప్రభువా నువ్వు నాకు కావాల్సిన ఆత్మీయత నువ్వు, కావాల్సిన అభిషేకాన్ని నువ్వు, కావాల్సిన భక్తి నువ్వు, కావాల్సిన విశ్వాసాన్ని నువ్వు, కావాల్సిన నీతి నువ్వు, ఆత్మీయ ఆ జీవితంలో బలపరచబట్టు ఎలాగో నేర్పు. ఇలాగ అడుగుతూ వస్తే దేవుడు ఖచ్చితంగా అవి ఇవి రెండు ఇస్తాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకేం కావాలి ఇస్తానన్నాడు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన మనల్ని దీవించడానికే ఆదికాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించమని దేవుడు పుట్టించినప్పుడే దీవించాడు, మానవుని సృష్టించినప్పుడే ఆశీర్వదించాడు, మానవుని సృష్టించినప్పుడే కావలసిన అన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. ఎంత అద్భుతమైన విషయం! దేవుడు ఎంత ప్రేమ గలవాడు! మన పట్ల దేవుని ప్రేమ ఎంత గొప్పదే! మనం అడగకముందే మనకి ఏది కావాలో అంత సమకూర్చిన దేవుడు మనకి ఎందుకు ఇవ్వడండి? కనుక ఈ వర్తమానం ద్వారా దేవుని నువ్వేం అడుగుతున్నావు, ఏం అడగటం లేదు, ఒకసారి ఆలోచించు. ఎందుకు అడుగుతున్నావు ఈ విషయాన్ని ఆలోచించు. ఇది మొదటగా నేర్చుకునే ఒక అద్భుతమైన విషయం. చాలాసార్లు చాలామంది తమ జీవితాల్లో అడగాల్సింది అడగకుండా, అడగకూడదు అడిగి నష్టపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది లేరు? నిజంగా దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏం అడగమన్నాడు, మనమేం అడుగుతున్నాం? నా నామమును మీరు ఏది అడిగినా ఇస్తానన్న దేవుడు మనం ఏది అడగాలో కూడా చెప్పాడు, ఎలా అడగాలో కూడా చెప్పాడు. యోహాను సువార్త 15:7 ప్రకారము మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండని ఎడల మీకేది ఇష్టం అడగండి, అప్పుడే మీకు అనుగ్రహించబడు. మనం దేవునిలో ఉండి, ఆయన మాటలు మనలో ఉండి, అంటే ఆయన చిత్తములో ఉండి, ఆయన విధానములో ఉండి మనం అడిగితే దేవుడు ఇస్తాడు. కనుక ఒకవేళ మీలో ఎవరైనా నేను చాలా నలిగిపోతున్నాను, ఆర్థికంగా నలిగిపోతున్నాను, పేదరికంతో నలిగిపోతున్నాను, నేను నా అవసరతలు కూడా తీర్చుకోలేకపోతున్నాను అనే వారి కొరకు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీతో చెప్తున్న ఒక ప్రత్యేకమైన మాట ఏదంటే, ప్రభువుని అడుగు, ముందు ప్రభు చిత్తాన్ని అడుగు. ప్రభువా ఈ పరిస్థితుల్లో నా ఆత్మీయ జీవితాన్ని బలపరచమని అడుగు, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడమని అడుగు, నీ చిత్తమేంటో నాకు బయలుపరచమని అడుగు. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా అడుగుతూ ఉంటావో దేవుడు నీకు కావాల్సినవన్నీ ఇస్తాడు. ఇలా చెప్పడానికి సమయం కాదు, కానీ నేను వాస్తవం చెప్తున్నా. మా నాన్నగారు దేవుని సేవకుడు. నేను దేవుని సేవలో ఉండటం కొరకు ముందుగా తర్ఫీదుకి వెళ్ళాను. మద్రాస్ బైబిల్ కాలేజ్, చెన్నై బైబిల్ కాలేజీలో చదువుకున్నాను. 3 సంవత్సరాలు అక్కడ చదివాను. నాకు చాలా అవసరతలు ఉన్నాయి, చాలా అవసరతలు ఉన్నాయి. అయితే నేను మోకరించి ప్రభువుని అడిగాను, ప్రభువా నా పరలోకపు తండ్రివి నువ్వు, నిత్యుడకు తండ్రి నువ్వు. ఈ లోకంలో తండ్రి ఇవ్వగలడు, ఎంత ఇవ్వగలడు? ఈ లోకంలో తండ్రి నేను ఎంత అడగలను, ఎంత ఇవ్వగలడు ఆయన?
కనుక నీవు నా అవసరతలు ఎరిగిన దేవుడు, నువ్వు నాకు సహాయం చేయమని అడిగితే ఆర్థిక విషయాల్లో సహాయం చేశాడండి. కాలేజీలో ఫీజు కట్టలేని టైంలో మోకరించి మా నాన్నగారు పంపించిన చిన్న ధనం ఆ మోకరించి మా చర్చిలో, అక్కడ చెన్నైలో ఉన్న చర్చిలో ఆల్టర్పై పెట్టి, ప్రభువా ఇది మా నాన్నగారు కష్టపడి చిన్న సేవల నుంచి పంపించిన ధనం, దీనితో నేను 3 సంవత్సరాలు ఇలా నెల నెల ఫీజులు కట్టి చదువుకోలేను, నువ్వు నాకు సహాయం చేస్తే చదువుకుంటానయ్యా, లేకపోతే నేను చదువుకోలేనయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. 1-2 నెలల తర్వాత మా ప్రిన్సిపాల్ గారు నన్ను పిలిపించి ఆఫీస్కి పిలిచి, డానియల్ నువ్వు ధైర్యంగా చదువుకో, నీ కొరకు జర్మనీలో ఒక పాస్టర్ గారు 3 సంవత్సరాలకు కావాల్సిన ధనాన్ని స్పాన్సర్ చేస్తానని మాట ఇచ్చాడు. ఇక మేము మిమ్మల్ని ఫీజులు అడగం. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్, ఎంత అద్భుతమైన దేవుడు, మన అవసరతలు ఎరిగిన దేవుడు, మన కన్నీళ్లు చూచే దేవుడు. ఇలాగా ప్రతి చిన్న విషయంలో చెప్పుకోవటానికి కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి విపరీతం కడుపులు నొప్పి వస్తుంది, కనీసం ఒక కప్పు పెరుగు కొనుక్కునే పరిస్థితి లేదు. మోకరించి ప్రభువుని అడిగా, ప్రభువా ఒక కప్పు పెరుగు నాయనా అని ప్రార్థన చేశాను. ప్రభువుని అడిగా. ఆశ్చర్యం, ఆ ఉదయకాలం మా హాస్టల్కి ఒక పెద్ద క్యాన్ నిండా పెరుగు వచ్చింది. ఏంటి విషయం అంటే, వెస్ట్ గోదావరి నుంచి చెన్నైకి మా బైబిల్ కాలేజీకి వస్తున్నవారు మా డైరెక్టర్ గారి బంధువులు వాళ్ళొక క్యాన్ పెరుగు వాళ్ళకి పంపిస్తే ఆ కుటుంబం ఎంత ఒక ½ లీటరో తీసుకొని మిగిలిందంతా మా హాస్టల్కి పంపించారు. మా హాస్టల్లో నేను ఒక్కడిని కాదు, అందరం ఆ రోజు పెరుగు సమృద్ధిగా తిన్నాం. నేను దేవుని ఎంతో స్తుతించాను, ప్రభువా నేను అడిగింది ఒక కప్పు పెరుగు అడిగితే మా హాస్టల్ మొత్తానికి నువ్వు పంపించావు ప్రభువా. ఎంత అద్భుతమైన దేవుడండి, మన అవసరతను ఎంత బాగా ఎరిగినవాడు, ఎంత నమ్మదగిన దేవుడు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే నా 24 సంవత్సరాల జీవితాల్లో ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు, ఎన్ని ఆశ్చర్యాలు దేవుడు చేశాడు. కేవలం ఆయన కొరకు నిలబడ్డందుకు, ప్రభువుని అడిగినందుకు. ఏ తండ్రి ఇవ్వగలడు, ఏ తల్లి ఇవ్వగలదు, ఏ బంధువులు ఇవ్వగలరు, ఏ రక్త సంబంధులు సహాయం చేయగలరు. మనం ఆశించేవాళ్ళు కొండల్లాంటి వాళ్ళు, పర్వతాల లాంటి వాళ్ళు, మనం ఏదైనా చేయి చెప్తే ప్రక్కకి వెళ్ళిపోతారు. కానీ నా ప్రభు అర్ధరాత్రి అడిగేవాడిని, ఒంటరిగా మా యొక్క కాలేజీ పైకి వెళ్ళి కన్నీళ్ళు విడుస్తూ ప్రభు దగ్గర ఇలా పాట పాడుకుంటూ ఉండేవాడిని. సర్వకృపానిధివే, సంపదల గనివే, నువ్వు సకలము చేయగల నీ వైపే చూస్తున్నానని దేవుణ్ణి అర్ధరాత్రి ఆరాధిస్తూ ఉండేవాడిని. ఆ రీతిగా దేవుడు నా జీవితానికి కావలసిన ప్రతి అవసరం తీర్చగలిగిన వాడయ్యున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడా సహోదరి, ఈ కార్యక్రమం చూస్తున్నావు, వింటున్నావు, ఏ అవసరతతో నలిగిపోతున్నావో, ఏ సమస్యతో నలిగిపోతున్నావో దేవుని దగ్గర పాదాలపై పడి, ప్రభువా నా ఇట్స్ మై నీడ్ వల్ల, ఇది నా అవసరత తండ్రి, నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా అని నువ్వు ఆత్మీయంగా జీవిస్తూ ప్రభు పాదాల దగ్గర ఉండి ఆయన్ని అడిగితే ఆయన నీకు కాక ఎవరికి ఇస్తారండి? మన దేవుడు మనకు కాక ఎవరిస్తారు? కానీ తప్పైన కుమారుడు ఉద్దేశం ఏంటి? ఇతడు రైట్ వేలో లేడు, ఇతడు లోక స్నేహాల్లో ఉన్నాడు, తండ్రి యొక్క ఆస్తి కావాలి, తండ్రి ఆత్మీయత అవసరం లేదు. ఈనాడు సర్వ మానవాళి ఇదే పరిస్థితుల్లోకి వస్తున్నారు. తండ్రిని ఏమడుగుతున్నారంటే భౌతికమైన విషయాలు అడుగుతున్నారు, పరలోకపు తండ్రిని శరీరానుసారమైన విషయాలు అడుగుతున్నారు. మనకి వివాహాలు కావాలి, మనకు ధనం కావాలి, మనకు గృహాలు కావాలి, మనకు వెండి బంగారం కావాలి, మనకి కోరుకున్న వస్త్రాలు కావాలి, ఇవన్నీ కావాలి. కానీ మనకు ఆత్మీయత అక్కర్లేదు, పరిశుద్ధత అక్కర్లేదు, యథార్థత అక్కర్లేదు, సంఘం అక్కర్లేదు, సహవాసం అక్కర్లేదు, ప్రార్థన జీవితం అక్కర్లేదు, వాక్యజ్ఞానం అక్కర్లేదు, ఆత్మ సంబంధం అక్కర్లేదు. మనకు కావాల్సినవన్నీ శరీరానుసారమే. అందుకే ప్రభు మనకేమి చేయలేకపోతున్నాడేమో. యాకోబు అన్నట్టు మీరు ఏమడిగినా కానీ మీ భోగముల నిమిత్తమే అడుగుతున్నారు అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అడుగుదాం, అయితే ఆత్మ సంబంధంగా జీవిస్తూ అడుగుదాం. ప్రభువుని అడుగుదాం, మోకరిద్దాం. ప్రభు నాకు ఇది కావాలి ప్రభు, అడుగు తప్పులేదు. దేవుడు నాకు ఎన్నో ఇచ్చాడు, ఎన్నో సాధించాడు. శరీరానుసారమైన ప్రతి అవసరత మనకు కావాలి. మనకు వస్త్రాలు కావాలి, మనకు ధనం కావాలి, మనకు వస్తువులు కావాలి, మనకు వాహనాలు కావాలి, మనకు గృహాలు కావాలి, మనకు అన్నీ కావాలి. కానీ అవి ఎందుకు కావాలి? అవి ఎలా పొందాలి? అవి ఎవరి దగ్గర పొందాలి? ఏ పద్ధతిలో పొందాలి? ఎవరి కోసం పొందాలి? ఎందుకోసం పొందాలి? ఎప్పుడైతే ఈ లైన్లోకి వస్తామో దేవుడు అద్భుతంగా మనకు సహాయం చేయగలిగిన దేవుడై ఉన్నాడని అనుభవపూర్వకంగా మాటిస్తున్నాను. ఈ తప్పిన కుమారుడు చేసే రెండో పొరపాటు ఏంటి? 15వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన
పాడు చేసెను. ఈ తప్పిపోయిన కుమారుడు చేసిన రెండో పొరపాటు ఏంటంటే అతడు దూరదేశానికి పోయాడంట. తన ఆస్తిని సమకూర్చుకొని ఆ తండ్రిని విడిచి దూరదేశానికి పోయాడు. ఆస్తి ఎవరిది? తండ్రిది. కానీ ఎక్కడికి వెళ్ళాడు? తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. తండ్రిని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరంగా వెళ్ళిపోయాడు. వివరించడానికి సమయం కాదు, కానీ వాస్తవాన్ని, హృదయానికి కావాల్సిన వాస్తవం వరకు తీసుకుందాం. ఏంటంటే మనము మన ఆత్మీయ జీవితంలో దేవునికి దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించు. నిన్ను బలపరచడానికి, స్థిరపరచడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. నిన్ను ఆశీర్వదించే దేవుడు సమీపంగా ఉన్నాడు. నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ కొరకు వేచి ఉన్నాడు. ఆ దేవునికి నువ్వు ఎలాగున్నావు? చాలాసార్లు మనం దగ్గరకు ఉండాల్సిన దేవునికి ఏమో దూరంగా ఉంటాం, దూరంగా ఉండాల్సిన లోకానికి ఏమో దగ్గరగా ఉంటాం. ఓ భక్తుడు ఏం చెప్పాడో తెలుసా? క్రైస్తవ్యం ప్రస్తుత దినాల్లో క్రైస్తవ్యము లోకానికేమో దగ్గరగా, దేవునికేమో దూరంగా ఉందంట. చాలాసార్లు ఇదే జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు ఎవరికి దూరంగా ఉంటున్నావు, ఎవరికి దగ్గరగా ఉంటున్నావు, దాన్ని బట్టి నీ సక్సెస్ ఆధారపడి ఉంది. ఒక్కసారి ఆలోచించు. దేవునికి దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరైనా దీవించబడకుండా ఉండారా? అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి, మీరు ఎక్కడి నుండి విన్నా కానీ. దేవునికి సమీపంగా ఉన్న అబ్రహామును దేవుడు ఎంత ఆశీర్వదించాడు, దేవునితో సమీపంగా ఉన్న దావీదును దేవుడు ఎంత ఆశీర్వదించాడు, దేవునితో సమీపంగా ఉన్న యోసేపును, దానియేలు వంటి ప్రవక్తలను ఎంత దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి దూరంగా ఉండి దేవుని దీవెనలు ఎలా పొందగలం? దేవుని దగ్గర కూర్చోటానికి టైం లేదు, బైబిల్ చదవటానికి సమయం లేదు, ప్రార్థన చేసుకోవటానికి సమయం లేదు, క్రమంగా చర్చికి వెళ్ళటానికి సమయం లేదు, చర్చికి వెళ్ళే టైము క్రమంగా టైం ప్రకారం వెళ్ళటానికి కుదరదు. దేవునికి దూరంగా ఉండి, వాక్యానికి దూరంగా ఉండి, సేవకులకు, ఆత్మీయ తల్లిదండ్రులకు దూరంగా ఉండి మనం ఏమంటున్నాం అంటే, దేవా నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నాకు అవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి, అవి కావాలి, పెద్ద లిస్ట్ తయారు చేసి ఆ కిరాణా షాపుడికి ఇచ్చినట్టు ఇస్తాం. డోర్ డెలివరీ, హోమ్ డెలివరీ అంటూ ఉంటావు చూసావా? ఇంకా ఆయనే తీసుకొచ్చి ఇవ్వాలి. మనం జస్ట్ లిస్ట్ పెట్టడమే మన పని. మనం లిస్ట్ పెడితే ఆయనే చూసుకొని ఆయన మొత్తం ఇంటికి తెచ్చేయాలి. అలాగుంది క్రైస్తవ్యంలో చాలామంది జీవితాలు. మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే, కావలసినవి కావాల్సిందే, అవసరత తీరాల్సిందే. డబ్బు లేకుండా ఏ పని జరగటలేదు, కాదంటలేదు, ధనాన్ని విమర్శించటం లేదు. బిల్లీ గ్రాహం గారైన దైవజనుడు ధనము ప్రశస్తమైంది, అది దేవుని సృష్టి, దాన్ని జాగ్రత్తగా వాడాలి అని చెప్పాడు. ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, మన అవసరం ఆయనకి తెలుసు. కానీ నువ్వు ఎక్కడుండవు? దేవునికి అందుబాటులో ఉన్నావా? దేవుడు ఇస్తే దేవుని దగ్గర తీసుకోవటానికి అందుబాటులో ఉన్నావా? దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దూరంగా ఉండావా, దగ్గరగా ఉండావా? ఓసారి దైవజనులు భగత్ సింగ్ గారి దగ్గరికి హెబ్రోన్లోకి ఇద్దరు వెళ్ళారంట. అయ్యా, మేము దేవుని సేవ చేయాలని ఆశపడుతున్నాం, దేవుని సేవ కొరకు మమ్మల్ని చేర్చుకోండి అని వచ్చారు. అయితే ఆ దైవజనుడు ప్రార్థన చేసి చెప్తానయ్యా, మీరు ఇక్కడే కూర్చోండి, నేను ప్రార్థన చేస్తానని చెప్పి గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేస్తున్నారు. ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభా వీళ్ళిద్దరు వచ్చారు ప్రభా, మరి వీళ్ళిద్దరినీ తీసుకుంటావా సేవకి, ఒక్కరినే తీసుకుంటావా సేవకి, మరి వీళ్ళ గురించి నాకు సమాధానం ఈ ప్రభువా అని అడగటం మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మంచి ప్రార్థనాపరుడు. దేవుని చిత్తం తెలుసుకొని, దేవుని చిత్తం సంపూర్ణంగా అర్థమైనాకనే ఏ నిర్ణయమైనా తీసుకుంటాడు. కనుక ఉదయం మొదలుపెట్టిన ప్రార్థన కొనసాగుతుంది. గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నాడు. చాలా సమయం అయిపోయింది. వీళ్ళేం బయట కూర్చున్నారు. ఇంకా అయ్యగారు ఎప్పుడు వస్తాడు, మరి అన్న ఎప్పుడు వస్తాడు, మమ్మల్ని ఎప్పుడు తీసుకుంటాడని ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన ఆలస్యం చేశారు. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు అనుకున్నారు, బ్రదర్ నేను కొంచెం హైదరాబాద్లో చాలా పనులు ఉన్నాయి, అయ్యగారు మరి ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు, ఆయన బయటకు వచ్చేటప్పటికి ఆలస్యమయ్యేటట్లుంది, కాబట్టి నేను కొంచెం చిన్న చిన్న పనులు ఏమంటే చూసుకొని నేను సాయంత్రానికల్లా వచ్చేస్తానని అతడు వెళ్ళిపోయాడు, బయటకు వెళ్ళిపోయాడు. ఇంకొక అతను అలానే కూర్చొని ఉన్నాడు. అతను అట్లా వెళ్ళిపోయిన కొద్ది నిమిషాలకి దైవజనులు భగత్ సింగ్ గారు డోర్ తీసుకుని బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత చూశారు, ఇద్దరు లేరు, ఒక్కళ్ళే ఉన్నారు. అడిగాడు, బ్రదర్ ఆ పక్కన బ్రదర్, ఇంకో బ్రదర్ ఏడి అని అడిగాడు. అయ్యా ఇప్పుడు దాకా కూర్చున్నాడు అయ్యా, ఇప్పుడేదో హైదరాబాద్లో పని ఉంది, కొన్ని పనులు చేసుకొని వస్తారని వెళ్ళిపోయాడయ్యా మరి అని చెప్పాడు. వెంటనే
ఆ దైవజనులు ఏం చెప్పారంటే, బ్రదర్ అతన్ని దేవుడు పిలవలేదు, నిన్ను దేవుడు పిలిచాడు, నువ్వు నాతో వచ్చేసాయి అని దేవుని సేవలోకి పిలిచాడు. ఆ రీతిగా దేవుడి సేవలో అతను ఎంతో ఆశ్రయించబడ్డాడు. ఆ బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి అతనే దూరం అయిపోయాడు దేవుని సేవలోకి రాకుండా. ఈ సత్యం మనకేం తెలియజేస్తుందంటే, దేవుడు తనకు దగ్గరకు ఉన్న వారిని వాడుకుంటాడు. ఆమె ఏం చెప్తారా? దేవుడు తనకు దగ్గరకు ఉన్న వారిని దీవిస్తాడు. దేవుడు తనతో ఉన్న యోహాను యేసు రొమ్మున అనుకున్నాడు. అందుకే ఎన్ని అద్భుతాలు, ఎన్ని ప్రత్యక్షతలు, ఎంత అద్భుతం తన జీవితం. తన చంపాలని చేసిన ప్రయత్నాలని విఫలమైపోయి పద్మాస్తిలో చస్తాడని పడేస్తే అక్కడ పరలోకం చూశాడు. దేవునికి దగ్గరకున్న వ్యక్తి యొక్క లక్షణం అలా ఉంటుంది. దేవునికి దగ్గరకున్న వ్యక్తులు ఎంతగా దీవించాడు దేవుడు. అందుకే అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. కనుక తీగలు ద్రాక్షవల్లితో ఎలాగుంటాయో మీరు నాలో అలాగుండాలి. నాకు వేరుగా ఉండొద్దు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవుని బిడ్డ, సహోదరుడా, సహోదరి, నువ్వు దీవించబడాలి, నువ్వు బలపడాలి, నువ్వు స్థిరపడాలి, నువ్వు సక్సెస్ కావాలి, నువ్వు అద్భుతమైన జీవితం జీవించాలంటే నీకు ఒక సూత్రం చెప్తాను, విను. దేవుని యొక్క వాక్యపు వెలుగులోంచి నువ్వు దూరం కాబాకమ్మా. నువ్వు దేవునికి దూరం కాబోకు. ఈ తప్పేరు కుమారుడు అనుకున్నాడు, ఈ తండ్రితో నాకేం పని అండి, ఈ తండ్రితో నాకు పనే లేదు, నాకు తండ్రి అక్కర్లేదు, దేవుడు ఉంటే చాలు, నాకు తండ్రి అక్కర్లేదు, డబ్బు ఉంటే చాలు అనుకున్నాడు. కానీ దేవుని యొక్క వాక్య వెలుగులో నుంచి మనం నేర్చుకునే పాఠం, ప్రియా దేవుని బిడ్డ గమనించు. ఏ కారణాలు నిన్ను దేవునికి దూరం చేసి నీ అభివృద్ధిని, నీ ఆశీర్వాదానికి అడ్డుగా మారుతున్నాయేమో చూడు. ఈ తప్పిపోయిన కుమారుడు దూరం అయిపోవటానికి కారణం ఏంటి? స్నేహితులు కావచ్చు. ఈ తప్పిపోయిన కుమారుడు దేవుని తండ్రికి దూరం అవడానికి కారణం ఏంటి? డబ్బు మీద ఆసక్తి కావచ్చు. ఇతను ఏ కారణాలతో దేవునికి, పరలోకపు తండ్రికి, లోకంలో ఉన్న తండ్రికి దూరం అయిపోయాడో మనకు అర్థమవుతుంది. కానీ వ్యక్తిగతంగా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి ఎందుకు దూరం అవుతున్నావు? వ్యక్తిగతంగా నా జీవితంలో నేను చాలా బలహీనుణ్ణి. ఎంత బలహీనుణ్ణి అంటే, నా డైరీలో ఒకసారి ఇలా రాసుకున్నా, ప్రభువా నాకు నీ వద్దు, నీ పరలోకం వద్దు, నేను నరకం కొరకే పుట్టాను, నరకానికే వెళతాను. ఎందుకు ఇలా రాసుకున్నానంటే, నాకు సినిమాలంటే మహా పిచ్చి, సినిమాలు చూడకుండా ఉండలేను, అది నా ఆలోచన. సినిమా పిచ్చి నన్ను నా యొక్క పాత జీవితంలో దేవునికి దూరం చేసింది. నా స్నేహితులు విడిచిపెట్టి ఉండలేం. స్నేహితులంటే మహా పిచ్చి, స్నేహితులతో ఎక్కువ తిరుగుతాం. అందుకే నా చదువు పాడైపోయింది, నా చదువు సక్సెస్ కాలేదు, చదవాల్సినంతగా చదవలేకపోయాను. చాలా బాధ వేస్తుంది, ఆ విషయాలని చెప్పుకోలేం. అంటే నా వ్యక్తిగత జీవితంలో నన్ను స్నేహితులు దేవునికి దూరం చేశారు, నాకు అలవాట్లు దేవునికి దూరం చేస్తున్నాయి. ఆ రీతిగా నేను చాలా చాలా నలిగిపోవాల్సి వచ్చింది. మనశ్శాంతి లేని వాడిని అయిపోయాను. నేను రక్షణ పొందడానికి కారణమే గతంలో చెప్పాను, ప్రభు నాకు మనశ్శాంతి, నిద్ర పట్టించు చాలు, నేను నీ బిడ్డగా మారుతానన్నాను. ఎందుకు ఆ స్థితి వచ్చింది? ఎందుకు నేను దేవునికి ఇప్పుడున్న శాంతి, ఇప్పుడున్న సంతోషం, ఇప్పుడున్న విడుదల, ఇప్పుడున్న ఆశీర్వాదం అప్పుడెందుకు పొందలేకపోయాను? అప్పుడు నేను దేవునికి దూరంగా ఉన్నాను. నాకు దేవునికి దూరం అయ్యే అనేక విషయాలు నా జీవితంలో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో నీతో దేవుడు మాట్లాడే విషయం ఏంటంటే, ఒకసారి ఆలోచించు. నిన్ను మనుషులు అభివృద్ధి చేయలేరు. ఏ మనుషుడు నిన్ను పైకి తేలేడు. ధనము నిన్ను పైకి తేలేదు. నీ అలవాట్లు నిన్ను బాగు చేయలేవు. నీ కోరికలు నిన్ను బాగు చేయలేవు. నిన్ను దీవించగలిగినది ఏకైక అంశం ఏంటంటే దేవుడే, నిజమైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మాత్రమే నా జీవితాన్ని ఆశ్రయించిన దేవుడు, నాకు విడుదలిచ్చిన దేవుడు, నాకు నెమ్మదినిచ్చిన దేవుడు, నాకు శాంతినిచ్చిన దేవుడు, నన్ను ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదించడానికి నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నిన్ను ఇంత గొప్ప దేవునికి ఏది దూరం చేస్తుంది? నీ కోరికలా, నీ అలవాట్లా, నీ స్నేహాలా, నీ యొక్క ధనాపేక్ష, ఇంకా ఏమైనా ఉన్నాయా? నువ్వు ఎవరికి చెప్పుకోలేకపోయినా పర్వాలా, నీకు నువ్వు చెప్పుకో చాలు. ఓ నా ఆత్మీయ జీవితానికి అడ్డుబండగా ఏదున్నది? నా అభివృద్ధికి ఆటంకంగా ఏదున్నది? నేను ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాను? వాట్ ఇస్ ద ప్రాబ్లం? నువ్వు ఒకసారి ఆలోచించి ప్రభు పాదాల దగ్గరకు పో, ప్రభు సన్నిధిలో మోకరించు. ఓ ప్రభువా, ఇప్పటికే చాలా సంవత్సరాలు నీకు దూరం అయిపోయానయ్యా, నీ సన్నిధికి రాలేకపోయానయ్యా, ప్రార్థించలేకపోయానయ్యా, వాక్యం వినలేకపోయాను, చదవలేకపోయాను, పాటించలేకపోయాను. ఇవన్నీ కూడా నా జీవితానికి పెద్ద ప్రమాదంగా మారిపోయినాయి. నాకైతే ఆశలు అయితే ఉన్నాయి,
అవసరాలైతే ఉన్నాయి, కానీ నీకు దూరం అవటం నాకు శాపంగా మారిపోయిందయ్యా, నన్ను క్షమించయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు సుమా. నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. డబ్బు లేదు అందుకే నేను పైకి రాలేదు, మంచి తల్లిదండ్రులు లేరు అందుకే నేను పైకి రాలేదు అనుకుంటున్నావేమో, నా వెనక బలం లేదనుకుంటున్నావేమో, నాకెవరు సపోర్ట్ చేయట్లేదు అనుకుంటున్నావేమో, నా వాళ్ళే నాకు దూరం అయిపోయారు అనుకుంటున్నారేమో, నా ఇంట్లో వాళ్ళే నాకు దూరం అయిపోయారు, నన్ను ప్రేమించేవాళ్ళు లేదు అందుకే నా స్థితి ఈ దుస్థితి కారణం అనుకుంటున్నావేమో. కానీ గుర్తుపెట్టుకో తమ్ముడా, చెల్లి, దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. వ్యక్తిగతంగా చెప్పుకోలేము, నా జీవితంలో నా ప్రభు నాకు అండగా ఉన్నాడు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయాను, అమ్మమ్మ గారు నన్ను పెంచడం ద్వారా తండ్రికి దూరంగా పెరిగాను. సో నా జీవితం నా ఇష్టం అన్నట్టు అయిపోయింది. చెప్పేవాళ్ళు లేరు, వినే స్థితి లేదు, పాడైపోయిన స్థితి, వెనక లేదు ముందు లేదు ఏమి లేదు. ఎటువంటి పరిస్థితులు, ఎంతో దుఃఖకరమైన పరిస్థితులు అనుభవించాను. కానీ ఈరోజు నీ ముందు నా దేవుడు నిన్ను నిలబెట్టాడు. ఓ ఏమీ లేని స్థితి, స్నానం చేయటానికి కూడా సోపు లేని స్థితి, ప్రతి చిన్న అవసరత కొరకు కాళ్ళకు తొడిగే చెప్పుల కాడ నుంచి తలకు పెట్టుకునే షాంపు వరకు ప్రభు ఇస్తేనే పొందుకున్నాను. ఇది నిజం. ప్రతిదీ అడిగి పొందుకున్నాం. కారణం దేవుని దగ్గర ఉండబట్టి, దేవునితో ఉండబట్టి, ప్రభు ప్రార్థన చేయబట్టి, ప్రభు నా అవసరం తీర్చని అడగబట్టి ఈరోజు నీ ఆర్థిక సమస్య నిన్ను కృంగదీస్తుందా, నీ బంధువులు నిన్ను కృంగదీస్తున్నారా, నీకేమీ లేదనే ఆలోచనలు నీకేమన్నా కృంగదీస్తున్నాయా? అయితే ఒక మాట విను, దేవుడు గొప్ప దేవుడు, నీ కొరకే మాట్లాడుతున్నాడు. ఎంత దూరం అయిపోయావో అంత దగ్గరకు రా, దేవుని దగ్గరకు రా, ప్రార్థన చేసుకో. వాక్యం కరెక్ట్గా ప్రభు నాతో మాట్లాడాను, నీ బైబిల్ నువ్వు చదువు, ప్రతి దినపాఠంతో నువ్వు చదువు. దేవుడు నిన్ను దీవించకపోతే నన్ను అడుగు. కనుక ఆ రీతిగా ఒకవేళ ఎవరైనా దూరం అయిపోయిన ఆత్మీయులుంటే ఈరోజే ఉన్న పడంగా మోకరించి, ప్రభు ఐఎమ్ సారీ వల్ల నన్ను క్షమించయ్యా, నాకు సహాయం చేయ్యా అని నువ్వు అడిగితే నీకు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడని మాటిస్తున్నాను. కనుక నీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉన్నాయా? స్క్రీన్ పై వస్తున్న ఆ ఫోన్ నెంబర్స్ ద్వారా మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రకాశం జిల్లా దొనకొండలో కల్వరి ప్రార్థనా మందిరం అనే పేరుతో అక్కడ ప్రతి ఆదివారం 10:30 గంటలకు ఆరాధన ఉంటుంది. ప్రతి నెల 1, 2, 3 తారీఖులో ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎగ్జామ్స్ రాసే బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం. ఏదైనా సమస్యలను బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం. కనుక మీరు దయచేసి ఏదైనా ఫోన్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. అదే రీతిగా గుంటూరులో బ్రాడీపేట 6/13లో దేవుని సేవకులంగా మేము అక్కడ నివాసం ఉంటూ కూడా దేవుని పరిచర్య చేస్తున్నాం. కనుక గమనించండి, సహకరించండి, ప్రోత్సహించండి. నిన్ను దేవుడు దీవిస్తాడు. ఈ కార్యక్రమం ద్వారా కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు చూచి మేలు పొంది ఇతరులకు కూడా పరిచయం చేయాలని ప్రేమతో తెలియచేస్తున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీ ఘనమైన పాదాలకు లెక్కించలేనని వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ప్రస్తుత దినాలలో చాలామంది జీవితాలు అస్తవ్యస్తమైపోతున్నాయి. నిరాశ నిస్పృహలతో కృంగిపోతూ ఉన్నారు. అనుకున్నవి సాధించాలనుకున్న దానికి ఎన్నో ఆటంకాలు వచ్చి నలిగిపోతున్న బిడ్డలు, యవ్వన బిడ్డలు, తల్లిదండ్రులు కృంగిపోతున్న వాళ్ళు, ఇదిగో ఈ సమయంలో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సహాయం చేయండి, మంచి రిజల్ట్ దయచేయండి. నిరుద్యోగాలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సహాయం చేయండి, మంచి ఉద్యోగాలు దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సహాయం చేయండి. నీ చిత్తానుసారమైన జీవిత భాగస్వాములకు తీసుకురండి. అనారోగ్యాలతో హాస్పిటల్లో నలిగిపోతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి మీరు సహాయం చేయండి. తండ్రి, ఈ రీతిగా మా ఆత్మీయ బిడ్డలందరూ మీరే బలపరచమని ప్రార్థన చేస్తూ, బలపరిచే సందేశాలు అనే ఈ కార్యక్రమం ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, చూడబోతున్న వారిని దీవించండి. ఈ యొక్క వ్యవస్థలంతటిని మీరు ఆశీర్వదించమని నన్ను నేను తగ్గించుకుంటూ విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలమిచ్చేమి బ్రతిమలాడుతూ యేసయ్య నమ్మకమైన నామంలో వినయముతో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది.